హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అత్తయ్య మామయ్య వాళ్ళది యానివర్సరీ అండి. ఇంట్లోనే సెలబ్రేట్ చేసాము. చాలా బాగా జరిగిందండి. కాకపోతే మేము అనుకున్నది ఒక్కటైతే అయ్యింది ఒకటి. అంటే వీడియో తీయడము స్కిప్ అయిందండి. వాళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం అనుకొని మిస్టేక్లో ఈ వీడియో సేవ్ చేయలేదు. అదొక్కటి జరిగిందండి. తర్వాత దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని కేక్ కట్ చేయడానికి కూర్చున్నారు. అదే రోజు మార్నింగ్ అత్తయ్య గుడికి వెళ్ళేసి వచ్చిందండి. తర్వాత మేము మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళేసి పూలదండలు, కేక్, డెకరేషన్ కి కావాల్సిన బెలూన్స్, బ్యానర్ అలా తీసుకొని వచ్చామండి. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వాళ్ళని ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళమని చెప్పాము. వాళ్ళు పడుకుంటారండి. మా ఆఫ్టర్నూన్ తినగానే వాళ్ళని బెడ్రూమ్ లో ఉంచేసి డోర్ లాక్ చేసి మేము పక్క రూమ్ లో మేము బెలూన్స్ బ్లో చేసామండి. ఎందుకంటే వాళ్ళు వింటే ఇంకా మళ్ళీ వద్దు అవన్నీ ఎందుకు చేస్తున్నారని అంటారని వాళ్ళని అందులో ఉంచేసి మేము వేరే రూమ్ లో డెకరేట్ చేద్దామని బెలూన్స్ బ్లో చేసి పెట్టాము. లాస్ట్ కి మా చిన్నవాడు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. బెలూన్స్ అన్ని బయటకు వచ్చాయండి. అప్పుడే మా అత్తయ్య వాళ్ళు లేసి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుండే. ఏం లేదు, చిన్న డెకరేషన్ చేస్తున్నాం అని చెప్పాము. మీరు ఏం డిస్టర్బ్ చేయకండి, మీరు పడుకోండి వెళ్ళి, మేము చేస్తాము, చేసిన తర్వాత మీకు చూపిస్తామని చెప్పి అన్నాము. ఓకే అని వెళ్ళిపోయారండి. వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు లేచేసరికి అంతా డెకరేట్ చేసి పెట్టాము. వాళ్ళు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈవినింగ్ 6:30, 7 లోపు కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాము. ఎందుకంటే మా మరిది యుఎస్ లో ఉంటాడు. అందుకని చెప్పి వాళ్ళు ఆ టైంలోనే కనెక్ట్ అవుతామని చెప్పారు. అందుకని అదే టైంలో చూసుకొని కేక్ కట్ చేపించామండి. మా మరిదికి, మా బావగారికి ఇద్దరికి కాల్ చేసి చూపించాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మా అత్తయ్య కట్టుకున్న శారీ వచ్చేసి లాస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ యుఎస్ కి వెళ్ళినప్పుడు మా సంజు పెట్టిందండి. అంటే మా మరిది వాళ్ళ వైఫ్, మా తోటికోడలు పెట్టింది. ఇంకా ఈ రోజు 40 ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ అయ్యి. ఇంకా ఈ రోజు కట్టుకుందండి. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ అయ్యి 40 ఇయర్స్ అవుతుందండి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇక్కడ మాకు మ్యారేజ్ అయిన ఒక 10 days లోనే మేము బెంగళూరుకి వెళ్ళిపోయామండి. అక్కడ మా హస్బెండ్ అన్ని అరేంజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ మంతే అత్తయ్య వాళ్ళ యానివర్సరీ. అక్కడికి వచ్చారండి. అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఓన్లీ బెలూన్స్ ఒక్కటే తీసుకొచ్చి డెకరేట్ చేశానండి. సింపుల్ గా డెకరేట్ చేశాను. కానీ అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అప్పుడు ఇంకా ఏం తెలియదు కదా, అయినా కూడా అత్తయ్య వాళ్ళని హాల్లో ఉంచేసి అప్పుడు బెలూన్స్ చిన్నగా డెకరేషన్ చేసేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ టైంలో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఏమో అత్తయ్య మామయ్య వాళ్ళు యుఎస్ కి వెళ్ళారండి. మా మరిది, మా సిస్టర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. అందులోనే మదర్స్ డే వచ్చింది, యానివర్సరీ వచ్చింది. వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేశారు. మేము నలుగురమే కాకుండా ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ సిస్టర్ కి కూడా కాల్ చేశానండి. కాల్ చేసి రమ్మంటే ఒకటే మాటకి వస్తానమ్మా అని చెప్పి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత మామూలుగా కూర్చున్నప్పుడు మీ మ్యారేజ్ అయిన రోజు ఏం వంటలు చేశారు అది ఇది అని అంటే నాకేం తెలుసు, నాకేం గుర్తులేదు. 18 years కి మ్యారేజ్ చేసిరు అని చెప్పేసి చెప్తుండే అండి. సేపు సరదాగా అలా ముచ్చట్లు పెట్టుకొని రెస్టారెంట్ కి వెళ్ళి, ఇక్కడ నల్గొండలో వెంకటరమణ రెస్టారెంట్ అని ఉంటుందండి. అక్కడ నాన్స్ చాలా ఫేమస్ అండి. అక్కడ నాన్స్ తీసుకొని వచ్చి, పన్నీర్ అంటే మా అత్తయ్యకి ఇష్టం అండి. ఇట్లా తినేసి యానివర్సరీ సెలబ్రేషన్స్ ముగించామండి. సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కొడుకులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండే అండి. వీడియో కాల్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుండే, అందులోనే మాట్లాడుతుంది. ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి చెప్తుంది. మా బాబాయ్ వాళ్ళు, మళ్ళీ మా చిన్నత్తయ్య వాళ్ళ బాబు అందరు కనెక్ట్ అయ్యారండి. ఇంకా అందరితో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా జరిగిందండి యానివర్సరీ సెలబ్రేషన్స్. నేను ముందు రోజు అత్తయ్యకి కోన్ వేశాను, నెయిల్ పాలిష్ వేశాను, రెడీ చేద్దామని అన్ని వేశానండి. అదే నేను వేసిన కోన్ మీకు చూపిస్తానని వీడియో షూట్ చేశాను. ఫ్లవర్స్ తెచ్చి మాల గట్టి కూడా పెట్టానండి. ఇవే పెట్టుకో ఖచ్చితంగా అత్తయ్య అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పి ఇంక నేను ఎలా చెప్పానో అలానే పెట్టుకున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. అయితే పూలదండలు వేసుకున్నవి ఉన్నాయి కదండి, ఇంకా మళ్ళీ అవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏం చేయాలో తెలియక ఇంకా సరేలే అని ఇలా ముందు గేట్ కి వేసామండి. ఎంట్రన్స్ లో మాకు గేట్ ఉంటుంది, అక్కడ వేసాము. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామయ్య అండ్ అత్తయ్య.